హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై అనదర్ వీడియో. ఏ పని చేద్దామన్నా సరే ఆ పని చేసే ముందు నా ఆలోచనలో ఎక్కువ నిమగ్నం అయిపోయేవాడిని. సో ఆలోచనలు ఎక్కువ రోజులు రన్ అయ్యేసరికి నేను ఏదైనా చేద్దామన్న ఒక పని మాత్రం నేను చేయలేకపోయేవాడిని. ఎందుకంటే ఆలోచించి ఆలోచనల బరువు ఎక్కువైపోయేది నా మైండ్ లో. అంటే ఓవర్ థింకింగ్ అనమాట. ఇలా మనలో చాలా మందికి ఈ ఓవర్ థింకింగ్ వల్ల ఏదైనా పని చేద్దామన్నా సరే, జీవితంలో ఒక నిర్ణయం తీసుకుందామన్నా సరే వాళ్ళు ముందుకు అడుగు వేయలేకపోతారు. సో సేమ్ థింగ్ హ్యాపెన్ టు మీ. ఫ్యూ మంత్స్ బ్యాక్ నేను అలాగే ఉండేవాడిని. నా లైఫ్ లో నా ప్యాషన్ మీద నేను వర్క్ చేయాలి. సమ్హౌ ఐ నీడ్ టు వర్క్ ఆన్ మై గోల్స్. నేను ఏదైతే మైండ్ లో కొన్ని సంవత్సరాల నుంచి అనుకుంటున్నానో ఆ గోల్స్ మీద నేను వర్క్ చేయాలి. పబ్లిక్ లో నేను అనుకున్న భావాన్ని వ్యక్తపరచగలగాలి. అండ్ సోషల్ మీడియా ద్వారా ఎన్నో కొత్త విషయాలు, ఎన్నో మంచి విషయాలు 10 మందికి యూజ్ అయ్యేటట్టు చెప్పగలగాలి. నేను అనుకున్న ఐడియాస్ ఇంప్లిమెంట్ చేయగలగాలి. ఇలాగా ఎక్కువ రోజులు ఆలోచించి నా తల బరువెక్కిపోయేది, కానీ నేను ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేకపోయేవాడిని. మనం రెగ్యులర్గా ఏదైతే పని చేస్తున్నామో ఆ రెగ్యులర్ పని కాకుండా ఒక వేరే పని ఏదైనా చెయ్యాలనుకుంటే మనలో చాలా క్వశ్చన్ మార్క్స్ వచ్చేస్తాయి. రోజువారీ పని చేయడం అనేది ఒక కంఫర్ట్ జోన్. అది కాకుండా ఇంకొకటి చేయాలి అంటే ఎన్నో రకాల క్వశ్చన్స్ వచ్చేస్తాయి. ఈ పని చేయడం ఇప్పుడు అవసరమా? ఆ పని చేయడం వల్ల మనకి జీవితంలో చాలా బెనిఫిట్ వస్తుంది, బెనిఫిట్ కలుగుతుంది అని తెలిసినా కూడా మనం చేయడానికి వెనకం చేస్తాం. ఎందుకంటే మనలో ఉన్న ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్, సెల్ఫ్ డౌట్, లేకపోతే ఫియర్ ఆఫ్ జడ్జింగ్. అంటే అవతల వాళ్ళు నన్ను చూసి 10 మంది ఏమనుకుంటారా, లేకపోతే ఫ్యామిలీ మెంబర్స్ ఏమడుగుతారా, వాళ్ళకేం సమాధానం చెప్పాలి, ఇలాంటి క్వశ్చన్స్తో మైండ్లో బరువు పెరిగిపోతుంది తప్పించి మనము అనుకున్న దానికి ఒక అడుగు కూడా ముందుకెళ్ళాం. ఈ ఆలోచనలోనే ఎక్కువ మంది చిక్కుకుపోతూ ఉంటారు, ఏ పని చేయలేకపోతారు. రెగ్యులర్ వాళ్ళ జాబ్ కానీ వాళ్ళ రెగ్యులర్ యాక్టివిటీస్ ఏవైతే ఉంటాయో అవి చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు, కానీ కొత్తగా ఏది ప్రయత్నం చేయడానికి ముందుకు రారు. ఆలోచనలకు తగ్గట్టు యాక్షన్ తీసుకోలేరు. వాళ్ళు అక్కడ స్ట్రక్ అయిపోయి ఉంటారు అనమాట. నేను కూడా చాలా సంవత్సరాలు నా గోల్స్ కోసం కానీ నా ప్యాషన్ కోసం కానీ నేను ఏదైనా యాక్షన్ తీసుకోవాలి అనుకుంటే చాలా రకాలుగా ఆలోచించడం వల్ల నాకు వచ్చే ప్రయోజనం లేదు, కానీ ఇన్ఫ్యాక్ట్ నా గోల్స్ అనేవి ఇంకా దూరం అయిపోతూ ఉన్నాయి. నేను అనుకున్నవి సాధించలేకపోతున్నాను. ఓకే, నేను అనుకున్న లైఫ్ని ఇంకా దూరంగానే ఉన్నాను అన్న ఫీలింగ్ వచ్చినప్పుడు ఒకరోజు నేను స్ట్రాంగ్గా డిసైడ్ అయ్యా. మనం చాలా మట్టుకు ఏదైనా మైండ్లో అనుకున్న వెంటనే దాని యొక్క రిజల్ట్ మనం ఆశిస్తాం. అంటే ఒక మైండ్లో అనుకున్నాము, దానికి తగ్గట్టు ఒక యాక్షన్ తీసుకున్నాం, ఒక చిన్న స్టెప్ వేసాం. ఆ స్టెప్ వేయంగానే మనం ఇమీడియట్ రిజల్ట్స్ మనము ఎక్స్పెక్ట్ చేస్తాం. దానివల్ల ఇమీడియట్ రిజల్ట్స్ రాకపోయేసరికి మనం గివ్ అప్ ఇచ్చేస్తాం. ఇది వర్కౌట్ కాదులే, మన రెగ్యులర్ లైఫే బాగుందని చెప్పేసి దానికి స్టిక్ అయిపోతాం అనమాట. ఏ దారి కూడా మనకి ఇమీడియట్ గా కంప్లీట్ గా కనిపించదు. 1 కిలోమీటర్ 2 కిలోమీటర్స్ దారి అనుకోండి, అది ఫస్ట్ నుంచే మనకు కనిపించదు. మనకు చిన్న అడుగులు వేసుకుంటూ వెళ్తే కదా ఆ దారి అనేది మెల్లిగా మనకు కనిపిస్తుంది. మన డెస్టినేషన్ కూడా మనం రీచ్ అవుతాం. మనం అనుకున్న పనులకి, మనం అనుకున్న ఆలోచనలకి, మనం అనుకున్న గోల్స్ కి రీచ్ అవ్వాలి అంటే కంపల్సరీగా చిన్న అడుగులు వేసుకుంటూ చిన్న యాక్షన్స్ తీసుకుంటూ ముందుకు వెళ్తూ ఉండాలి. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద రిజల్ట్ ఎలా వచ్చినా రాకపోయినా ఆ టైంకి, బిగినింగ్ టైంలో పనులు చేసుకుంటూ వెళ్తూ ఉండాలి. నేను నా సెల్ఫ్ డెవలప్మెంట్ జర్నీలో ఎప్పుడైతే హెజిటేషన్ పక్కన పెట్టేసి వాళ్ళు ఇలాగ అనుకుంటారు, వీళ్ళు ఇలాగ అనుకుంటారు, లేకపోతే నేను అనుకున్న రిజల్ట్ వస్తుందా లేదా, ఇటువంటి క్వశ్చన్స్ని ఆపేసి, అఫ్కోర్స్ ఆ క్వశ్చన్స్ రెగ్యులర్గా వస్తూ ఉంటాయి, మైండ్లో వస్తూ ఉంటాయి, కానీ ఆ క్వశ్చన్స్ని కొద్దిగా పక్కన పెట్టి మన గోల్కి ఏ యాక్షన్స్ తీసుకోవాలనుకుంటున్నామో యాక్షన్స్ మెల్లిమెల్లిగా తీసుకుంటూ వెళ్తూ ఉండాలి. అలాగే నేను కూడా నా సెల్ఫ్ డెవలప్మెంట్ జర్నీలో నేను ఏదైతే అనుకున్నానో ఆ అనుకున్నట్టు ఆ చిన్న పనులు చేసుకుంటూ ముందుకు వస్తూ ఇంతవరకు రాగలిగాను. ఒక 2 years బ్యాక్కి ఇప్పటికీ కంపేర్ చేసుకుంటే నాలో చాలా కాన్ఫిడెన్స్ పెరిగింది. ఇలా వాళ్ళు ఏమనుకుంటారు, వీళ్ళు ఏమనుకుంటారు అన్న ఆలోచన అనేది పక్కకి వెళ్ళిపోయింది. అండ్ రిజల్ట్ వస్తుందా రాదా అనేది ఆలోచన కూడా పక్కకి వెళ్ళిపోయింది. ఎన్నో విషయాలు, ఎన్నో ఫ్యాక్టర్స్, చిన్న సెల్ఫ్ డౌట్స్ ఉంటాయి కదా, అవి కూడా పక్కకి వెళ్ళిపోయినాయి. ఇప్పుడు వీడియోస్ చేస్తున్నాను యూట్యూబ్లో, దీనివల్ల నాకు ఇమీడియట్గా నాకు రిజల్ట్ వస్తుందా అంటే రాకపోవచ్చు, రాదు కూడా. నేను ఆశించడం కూడా కరెక్ట్ కాదు. అలా చేసుకుంటూ వెళ్తుంటే ఇది 10 మందికో 100 మెంబర్స్కో ఎంతో మందికి రీచ్ అవుతూ ఉంటుంది. అలా మెల్లిగా ఈ ఛానల్ అనేది గ్రో అవుతూ ఉంటుంది అండ్ నా వీడియోస్కి విజిబిలిటీ పెరుగుతుంది. అంతేగాని నేను వీడియో రికార్డ్ చేశాను, ఇమీడియట్గా అప్లోడ్ చేసిన వెంటనే నాకు విజిబిలిటీ వచ్చేయాలి, వ్యూస్ వచ్చేయాలంటే కుదరదు కదా. ఈ ఓవర్ థింకింగ్ వల్ల మనలో చాలామందికి
అనుకున్న పనుల్ని వాళ్ళు చేసుకోలేక ఓవర్ థింకింగ్లోనే ఉండిపోతారు. అట్లీస్ట్ వాళ్ళు ఎగ్జిస్టింగ్ లైఫ్కి సరెండర్ అయిపోతారు. వాళ్ళు కాంప్రమైజ్ అయిపోయి ఓకే ఇప్పుడు లైఫ్ బాగా నడుస్తుంది కదా, నడవని, నా ఆలోచనలు కానీ నా అంబిషన్స్ ఏముందిలే తర్వాత చూసుకుందాం అని చెప్పేసి పక్కన పెట్టేస్తారు. ఆ పక్కన పెట్టడం వల్ల జీవితంలో వాళ్ళు ఏది కూడా వాళ్ళు అనుకున్నట్టు వాళ్ళ లైఫ్ని జీవించలేరు. ఇంకొక విషయం ఏంటంటే, మనం అనుకున్నవి ఏదో రకంగా మనం బయటికి తీసి చిన్నగానే రోజుకి ఒక 1/2 అవర్, ఒక 15 మినిట్స్ ఎంతో కొంత టైం తీసుకొని చేయగలిగితే ఏదో ఒక టైంకి మనకి మన ప్రాస్పెక్టివ్ మారుతుందేమో, మనకి ఒక అవకాశం వస్తుందేమో దాని మీద వర్క్ చేయడానికి. లైఫ్ అనేది పర్మనెంట్గా ఇక్కడే ఉండిపోతాం, ఎప్పుడో చేసుకుందాం అని కాదు కదా. చాలామందిని చూస్తున్నాం, వాళ్ళ అంబిషన్స్ గోల్స్ తీరకుందే విడిచిపెట్టేసి వెళ్ళిపోతున్నారు. దీనికి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. నాకు ఒక అతను బాగా పరిచయము. అతనికి మూవీస్ అంటే చాలా ఇష్టం. సో ప్రతి మూవీ చూడంగానే నాకు మూవీ రివ్యూ పెట్టడము అండ్ నా ఒపీనియన్ కనుక్కోవడం చాలా ఇంట్రెస్టింగ్గా ఉండేవాడు అనమాట. అతను ఐటీ జాబ్ చేసుకునేవాడు. బట్ స్టిల్ ఆయనకి ఏంటంటే మూవీస్ మీద ప్యాషన్తోని ఎప్పుడైనా సరే మూవీస్ని ప్రొడ్యూస్ చేయాలి, ఫిల్మ్ మేకింగ్లోకి రావాలి అన్న ఆలోచనలో ఉండేవాడు. కాకపోతే ఎగ్జిస్టింగ్ కమిట్మెంట్స్ వల్ల, జాబ్ కమిట్మెంట్ వల్ల ఆయన అంత తొందరగా డెసిషన్ తీసుకోలేకపోయాడు. బట్ ఒకసారి ఆయన ప్రయత్నం చేశాడు, ఒక చిన్న షార్ట్ ఫిల్మ్కి ప్రొడ్యూస్ చేశాడు. ఆ షార్ట్ ఫిల్మ్ కూడా నాకు పంపించాడు అండ్ దానికి ఒపీనియన్ అడిగాడు అండ్ రివ్యూ రాసి పంపించాను. ఒక చిన్న షార్ట్ ఫిల్మ్ కూడా ప్రొడ్యూస్ చేసినంత వరకు ఆయన ప్రయత్నం చేశాడంటే ఆయన మునుముందు ఇంకా ప్రయత్నం ఇంకా బాగా చేసి ఉండేవాడు. బట్ అన్ఫార్చునేట్లీ ఏమైంది, కరోనాలో ఆయన చనిపోయాడు. నాకు ఆ విషయం తెలియగానే చాలా బాధ అనిపించింది. చాలామందికి గోల్స్, అంబిషన్స్ ఏమీ ఉండవు. చాలామందికి లైఫ్లో ఇది చేయాలి అది చేయాలన్న అంబిషన్ ఏమి ఉండదు. లైఫ్ వెళ్తుందా, ఫ్లోలో వెళ్తుందా, వెళ్ళని అన్న టైప్లోనే ఉన్నారు. ఎంతసేపు స్వార్థంతో, సెల్ఫిష్ మైండ్ సెట్తోనే ఉన్నారు. శాలరీ వస్తుందా, నా శాలరీ నా ఫ్యామిలీకి సరిపోతుందా, నా ద్వారా 10 మందికి యూజ్ అయితే ఏంటి, యూజ్ అవ్వకపోతే ఏంటి. అంటే చాలా మందికి అంత అవగాహన, అంత సొసైటీ గురించి కానీ నా ద్వారా ఒక 10 మందికి నేను వాల్యూ క్రియేట్ చేయాలని అన్న ఒక ఆలోచన కూడా ఉండదు. కానీ చాలామంది ఇలాగా అంబిషన్స్, గోల్స్ ఉన్న వాళ్ళు సడన్గా మనకి విడిచిపెట్టి వెళ్ళిపోతుంటే చాలా బాధ అనిపిస్తుంది, రైట్? అరే ఇతనంతా హార్డ్ వర్క్ చేస్తాడు, ఇంత ఆలోచన ఉంది, 10 మందికి యూజ్ అయ్యే పర్సన్, అలాంటి వాళ్ళు మనల్ని విడిచిపెట్టేసి వెళ్ళిపోతే ఎలాగా అన్న ఫీలింగ్ అయితే చాలా బాధ అనిపించింది. అందుకే ఎవరో అన్నారు, ద కాస్ట్లీయెస్ట్ ప్లేస్ ఇన్ ది వరల్డ్ అంటే గ్రేవ్ యార్డ్ అని చెప్తారు. ఎందుకంటే ఆ గ్రేవ్ యార్డ్లో చాలా ఐడియాలు, చాలా ఆలోచనలు బరి అయిపోయి ఉంటాయి. వాళ్ళు చాలా చేద్దాం అనుకుంటారు జీవితంలో, చేయకుండానే వెళ్ళిపోతారు. సో అక్కడ బరీ అయిపోయి ఉంటాయి. సో ఆ విధంగా యు ఆర్ ద పర్సన్ హూ హ్యాస్ వెరీ ప్యాషనేటెడ్ అబౌట్ సంథింగ్, ఆర్ మీకు ఆలోచనలు ఉన్నాయి, మంచి ఐడియాలు ఉన్నాయి, ఇంప్లిమెంట్ చేయాలనుకుంటున్నారు, ఇమీడియట్గా యాక్షన్ తీసుకోండి. చిన్న స్టెప్స్తోనే యాక్షన్ తీసుకోండి. డోంట్ గెట్ ఇన్ టు దట్ ఓవర్ థింకింగ్ ట్రాప్. సో మనకు ఆలోచన రాగానే ఏదో రకంగా మనము ఇంప్లిమెంట్ చేయగలిగితే అదొక అవుట్పుట్ బయటకు వస్తే అది ఒకరికో ఇద్దరికో యూజ్ అవుతుంది కదా. ఓవర్ థింకింగ్ అంటే నువ్వు మొదలు పెట్టక ముందే నీ డ్రీమ్ నువ్వు చంపేస్తావు. పర్ఫెక్ట్ టైమింగ్ కావాలి, పర్ఫెక్ట్ సెటప్ కావాలి, చాలా థింగ్స్ మనము ప్లాన్ చేసుకోవాలి ఇది స్టార్ట్ చేసే ముందు. ఇంత పర్ఫెక్షన్ గురించి మనము వేచి చూస్తుంటే ఆ పర్ఫెక్షన్ టైం అనేది ఎప్పుడు రాదు. ఆ పర్ఫెక్ట్ టైం అనేది ఎప్పుడూ రాదు. ఓవర్ థింకింగ్లోనే గోల్స్, అంబిషన్స్ చాలా బరువెక్కిపోతాయి. మనం దాన్ని ఇంకా క్యారీ చేయడం చాలా కష్టం అనిపిస్తుంది ఇంకా. సో ఈ వీడియో ద్వారా మీకు చెప్పాలనుకుంటుంది ఏంటంటే, ప్రతి ఒక్క మనిషికి కంపల్సరీ ఏదో ఒక ప్యాషన్, ఒక ఆలోచన, ఒక ఆస్పిరేషన్ ఉంటుంది. వాళ్ళు ఎగ్జిస్టింగ్గా ఏదో పని చేస్తూ ఉంటారు సర్వైవల్ కోసం. బట్ అది కాకుండా ఇంకేదో చేయగలను, నేను ఏదో చేయొచ్చు అన్న ఆలోచన వచ్చినప్పుడు, ఆలోచన ఉన్నప్పుడు మాత్రం దాని గురించి కంపల్సరీగా పని చేయాలి. మెల్లిమెల్లిగా చిన్న అడుగులు వేసుకుంటూ మీరు అనుకున్న ఆలోచన అనేది బయట పెట్టగలగాలి, ఇంప్లిమెంట్ చేయగలగాలి. ఇది మీకోసం కాదు, మీ ఒక్కరి కోసం కాదు. మీ ఆలోచన ఎంతమందికి ఇన్స్పిరేషన్ ఇస్తుందో, ఎంతమందికి యూజ్ అవుతుందో, ఓకే ఆ విధంగా వేరే వాళ్ళకి హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. డ్రీమ్ బిగ్ అంటారు కదా, ఎంత పెద్దగా మనం కలలు కంటామో ఆ కలల్ని మనము నెరవేర్చుకునే అవకాశం కూడా ఉంది. అది మనలోనే ఉంది. బయట వాళ్ళు వచ్చి మనకి ఎప్పుడు ఇన్స్పిరేషన్, లేకపోతే బయట వాళ్ళు వచ్చి ఎప్పుడు మోటివేషన్ చేయరు. మనల్ని మనం మోటివేట్ చేసుకోవాలి. మోటివేషన్ అనేది ఎప్పుడు వస్తుంది అంటే కన్సిస్టెన్స్ యాక్షన్స్ ద్వారా వస్తాయి. రోజు యాక్షన్ తీసుకోవాలి, రోజు పని చేయాలి. దానికోసం టైం దొరకట్లేదు అని అనిపిస్తుంది. ఇనీషియల్ డేస్లో కొద్దిగా టైం తీసుకొని ఆ పని కానీ మొదలు పెడితే ఆటోమేటిక్గా ఆ టైం అనేది ఆ పనికి అడ్జస్ట్ అవుతుంది. సో యా, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఎ నైస్ డే.